హైదరాబాద్ ఎల్బీ నగర్ మన్సూరాబాద్లోని శ్రీ సాయి నగర్ కాలనీ దుర్గామాత అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. దేవి ఉపాసకులు ఆలయ ధర్మకర్త పోచపోయిన గణేష్ యాదవ్ ఆధ్వర్యంలో మహిళలు భక్తి శ్రద్ధలతో జ్యోతులు వెలిగించారు. తమ కుటుంబాలను చల్లగా చూడాలని అమ్మవారిని కొలిచారు. మహిళలు శివలింగం, ఓంకారం, స్వస్తికాకారాలతో దీపాలు వెలిగించారు. అమ్మవారిని పూజించిన తర్వాత మహిళలు తమ కుటుంబ సభ్యులతో కలిసి లక్ష దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని జ్యోతులను వెలిగించారు. హాజరైన భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు మహాప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీల వాసులు, మన్సూరాబాద్ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు అమ్మవారి దుర్గాదేవి దేవాలయంలో ఘనంగా కార్తీక మాసం సందర్భంగా లక్ష దీపోత్సవాల కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్తీక మాసంలో ప్రతి సోమవారం ఘనంగా పూజలు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క వారానికి ఒక్కొక్క రకంగా స్పెషల్గా మనం పూజలు చేస్తూ ఉంటాం. ఒక వారం భస్మాభిషేకం, ఒక వారం బిల్వార్చన, ఒక వారం వచ్చేసి అన్న పూజ, ఒక వారం పుష్పార్చన, ఒక వారం వచ్చేసి మహాన్యాస సహిత రుద్రాభిషేకాలు, హవనాలు జరుగుతూ ఉంటాయి. అదే రకంగా కార్తీక మాసంలో ఈ 4 సోమవారాలు కాకుండా పౌర్ణమి నాడు, కార్తీక పౌర్ణమి నాడు కూడా విశేషమైన అభిషేకాలు, దాంతోపాటు లక్ష దీపోత్సవం మరియు కృష్ణ తులసి కళ్యాణం ఉంటుంది. తర్వాత పౌర్ణమి నాడు జ్వాలతోరణ కార్యక్రమం ఉంటుంది. అదే రకంగా రేపు 17వ తారీఖు నాడు శివపార్వతుల కళ్యాణం ఉంటుంది. ఈ శివపార్వతుల కళ్యాణం ఎంతో ఘనంగా చేస్తూ ఉంటాం. ఇది మేము దేవాలయం కట్టినప్పటి నుంచి కార్యక్రమాన్ని చేసుకుంటూ ఈ 5 సంవత్సరాల నుంచి శివలింగం మనం పరిచయం చేసినాక 5 సంవత్సరాలు అవుతా ఉంది. 5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ వస్తున్నాం. ఈ కార్తీక మాసం కార్యక్రమాలే కాకుండా సంవత్సరం పూర్తిగా ఇది అయిపోతున్నట్టు మార్గశిర మాసం వస్తున్న తర్వాత మాఘమాసము, ఇట్లా ప్రతి నెలకు వచ్చే పండుగల్ని మనం ఘనంగా మేము చేసుకుంటూ నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు కూడా ఘనంగా చేసుకుంటా ఉన్నాం. ఓం నమ శివాయ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ దుర్గాదేవి దేవాలయం, సాయికృష్ణ నగర్. ఈ దేవాలయంలో ఈ కార్తీక మాసంలో ప్రత్యేకించి ప్రతినిత్యము శివుడికి అభిషేకాలు, ఫల అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. సాయంకాలం పూట కూడా ఆకాశ దీపము, కార్తీక పురాణం పఠనం ఉంటుంది. తదుపరి ఈరోజు స్పెషల్గా మన దేవాలయంలో 1,00,000 ఒత్తులతో స్వామివారికి దీపారాధన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారికి కూడా పాత్రలు కావాల్సి కోరుతున్నాం. అలాగే ప్రతి నిత్యము మన దేవాలయంలో చాలా విశేషమైనటువంటి పూజా కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. మహాశివరాత్రి నాడు స్పెషల్గా ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. స్పెషల్గా ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణము, అలాగే శివపార్వతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. జై శ్రీ.